హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గన్నవరం కుర్రోడు యూట్యూబ్ ఛానల్. నేను మార్నింగ్ పెట్టిన వీడియో వల్ల అయితే చాలామంది అయితే రెస్పాండ్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. వాళ్ళు రెస్పాండ్ అవ్వడం వల్ల అయితే మనకి కొంచెం ఫండ్స్ అయితే కలెక్ట్ అయ్యాయి. ఆ కలెక్ట్ అయిన ఫండ్స్ ద్వారా అయితే మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేపిస్తున్నామండి. మీరు కూడా చూస్తున్నారు కదా, మనం పులిహోర అయితే రెడీ చేపిస్తున్నాం. పులిహోరతో పాటుగా వాటర్ ప్యాకెట్లు మరియు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళకి మనం అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం. ఇంకా ఫండ్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మాకైతే బాగా అయితే హెల్ప్ చేశారండి. మీరు కూడా చూస్తున్నారు కదా, మార్నింగ్ టైం అయితే ఎవరైనా పంచుతారు, ఆఫ్టర్నూన్ కూడా పంచుతారు, కానీ నైట్ అయితే వాళ్ళెవరికి ఫుడ్ సరిగ్గా అందడం లేదని చెప్తున్నారండి. అందుకైతే మేము నైట్ లోపు వెళ్ళి అక్కడికి నైట్ అయితే పంచుతామండి ఫుడ్. మీకు కూడా చూపిస్తాం ఆ వీడియోస్ అన్నీ. ఈ ఫుడ్ ప్రిపేర్ అవ్వగానే మేమైతే ప్యాకింగ్ అయితే చేస్తాం. ప్యాకింగ్లో అయితే మేము చెప్పే కదా ఫ్రెండ్స్, బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇస్తామని. బిస్కెట్ ప్యాకెట్, ఒక పులిహోర ప్యాకెట్, వాటర్ బాటిల్, ఈ మూడైతే వేసేసి మేమైతే ప్యాకింగ్ చేసేస్తాం. ఇప్పుడైతే ప్యాకింగ్లోకి అయితే వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, మా ఫుడ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. మీకైతే ప్యాకింగ్ అయితే చూపిస్తాను చూడండి. మన ఫ్రెండ్స్, ఇవే మా ఫుడ్ ప్యాకెట్లు అయితే. చెప్పాను కదండి ముందు వీడియోలో, ఫుడ్తో పాటుగా అయితే మీ వాటర్ బాటిల్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఇస్తామని. ఇదిగోండి ఫ్రెండ్స్, బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఇవేనండి. అవన్నీ ఒక కవర్లో అయితే మేమైతే ప్యాక్ చేసేస్తున్నాం. అన్ని బిస్కెట్ ప్యాకెట్స్ వేరు చేసేసి అన్ని సపరేట్గా ఒక్కొక్కటి బిస్కెట్ ప్యాకెట్, పులిహోర ప్యాకెట్ అండ్ వాటర్ బాటిల్ ఇవన్నీ కలిపేసి ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి మేమైతే ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మరి కొద్దిసేపట్లో అయితే ఫుడ్ ప్యాకింగ్లన్నీ అయిపోతాయి. ఇవన్నీ ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ సెట్ చేసుకొని మేమైతే అక్కడికైతే వెళ్ళిపోతామండి. మీరు కూడా చూడండి, ఫుడ్ ప్యాకెట్లన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాం. మా టీం అందరూ అయితే నాకైతే బాగా హెల్ప్ చేశారు. వీళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల అయితే నేను ఎంత త్వరగా అయితే వర్క్ చేయగలిగాను. ఇదిగోండి, మేము అన్ని కవర్లు అయితే ప్యాక్ చేసాం చూడండి. మీకు కనిపిస్తున్న విధంగా అయితే కవర్లు ఇలా ప్యాక్ అయినాయి. నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్కి మరియు నా డొనేట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఫైనల్లీ మా ఆటో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా ఆటోలో అయితే అన్ని ప్యాక్ చేసి ఎక్కించేసాము. నేను, మా నాన్నగారు, మా గోపి, మా తమ్ముడు, మా ఆటో డ్రైవర్ అన్నయ్య అందరం కలిసి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే. మీరు కూడా చూస్తున్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము ఫస్ట్ అక్కడ చెక్ చేస్తామండి. ఫస్ట్ చెక్ చేసి అక్కడ ఫుడ్ అనేది ఎవరికి అందట్లేదో వాళ్ళకైతే అందించాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము ఫస్ట్ నేను, గోపి అయితే లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ చూసి మేము బయటకు వచ్చి మా నాన్నగారు మేము అందరం కలిసి ఫుడ్ అయితే తీసుకెళ్తాం. మీకు చూపిస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముందు వీడియోలో అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, మేమైతే లోపలికి వెళ్ళి అయితే అడిగొస్తామని. మేమైతే లోపలికి వెళ్ళి అయితే అడిగాం ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట అండి, అన్న ముందులో ఉన్న ఇల్లు వాళ్ళకైతే ఫుడ్ అయితే అందుతుందన్న, కానీ లోపల ఉన్న వాళ్ళైతే బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళకైతే మీరైతే ఫుడ్ అయితే ఇవ్వండి అన్న అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి మేమైతే లోపలికి అయితే ఫుడ్ అయితే తీసుకెళ్ళిపోయాం ఫ్రెండ్స్. వాళ్ళని అడిగి మరీ ఇచ్చేసామండి. అన్న మీకు ఫుడ్ వచ్చిందా లేదా అని అయితే అడిగామండి. అన్న మాకైతే రావట్లేదన్న అని చెప్పడం జరిగింది. అది సరే అని చెప్పి అయితే వాళ్ళకి ఫుడ్ అయితే ఇచ్చేస్తున్నాం. ఫుడ్తో పాటుగా వాటర్ ప్యాకెట్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇచ్చేసామండి వాళ్ళకి. కొంతమంది ముసలి వాళ్ళని అయితే అడిగాము, అమ్మ మీకు ఇంకేమైనా కావాలంటే, అయ్యా పేస్ట్ బ్రష్లు కావాలి అండ్ సబ్బులు కూడా కావాలని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి అవి కూడా అయితే ఇచ్చేసామండి వాళ్ళకి. వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. పగల పూట అయితే ఎవరైనా ఇస్తున్నారు కానీ అమ్మ రాత్రిపూట ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి మేమైతే రాత్రి ఇచ్చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తున్నారు కదా, మేము వెళ్ళేపాటికి రాత్రి అయిపోయింది బాగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గన్నవరం కుర్రోడు యూట్యూబ్ ఛానల్.